తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే రాష్ట్రంలో సంక్షేమ పాలనకు నాంది పడిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 44వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీకి ఘనమైన చరిత్ర ఉందన్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజకీయ గుర్తింపునిస్తూ పేదరికం నిర్మూలనే లక్ష్యంగా పార్టీ 44 ఏళ్లుగా కృషి చేస్తుందని తెలిపారు. తెలంగాణలో టీడీపీ తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వివిధ పార్టీలో ఇబ్బందులు పడుతున్న బీసీ నాయకులు, కార్యకర్తలు తిరిగి తమ సొంత గూడైన తెలుగుదేశంలోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పెద్దపల్లి పార్లమెంటు కార్యదర్శి, అసెంబ్లీ ఇన్ఛార్జ్ కోలా కిషన్ రావు, నాయకులు కొప్పుల మురళి, అక్కపాక చంద్రయ్య, పెరక శ్రీనివాస్తో పాటు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 44 సంవత్సరాల క్రితము ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు రాజ్యాధికారం కొంతమంది చేతుల్లో ఉండే కాలంలో తెలుగుదేశం పార్టీ అని తెలుగువాడు ఎక్కడున్నా ఈ దేశాన్ని పరిపాలించే స్థాయికి రావాలని ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే ఎస్సీలకు కానీ, ఎస్సీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ అవకాశాలు ఎన్నో వచ్చినాయి. అటువంటి తెలుగుదేశం పార్టీని ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో కూడా రాబోయే ఎలక్షన్లలో కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సత్తా చూపెట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని బ్రహ్మాండంగా గెలిపిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఒకటే ఈ ప్రాంతంలో ఉన్న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఈ రోజు ఘనంగా తెలుగుదేశం పార్టీ కేక్ కట్ చేసి ఘనంగా విజయోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా పెద్దపల్లి ప్రాంతంలో, పెద్దపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. ఒకటే బీసీ నాయకులు కొన్ని పార్టీలలో తిరుక్కుంటా పాపం వాళ్ళు ఎంతో ఇబ్బందులలో ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, బీసీ నాయకులారా, బీసీలు కానీ, బడుగులు కానీ, బడుగు వర్గాలు కానీ, ఎస్సీలు కానీ అందరూ కూడా వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరికై తెలుగుదేశం పార్టీని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రాంతంలో గతంలో ఎమ్మెల్యేను, ఎంపీని గెలిపించిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉన్నది. ఒక బీసీ నాయకుడిని కుమారుగా బిర్దురాయమల్ గారిని 40,000 మెజార్టీతో గెలిపించిన చరిత్ర పెద్దపల్లి గడ్డకు తెలుగుదేశం పార్టీకి ఉంది. రాబోయే కాలంలో కూడా త్వరలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకుడిని కూడా డెవలప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై